మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో నిరంతరం సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవకపోవడం లాంటివి మన మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తున్నాయి. రాత్రింబవళ్ళు చెమటోర్చి కష్టపడి పనిచేసినా నెలాఖరు వచ్చేసరికి చేతిలో చెల్లిగవ్వ మిగలని పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే మంచినీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం రావడం, భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు జరగడం, పిల్లల చదువులు మరియు భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన, ఇలా చెప్పుకుంటూ పోతే సగటు మనిషి జీవితం ఒక నిరంతర పోరాటంలా మారిపోయింది. మనం మన కష్టాలు తీరాలని ఎన్నో పూజలు చేస్తాం, గుళ్ళకు వెళ్తాం, నోములు వ్రతాలు చేస్తాం, దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకు ఎంత చేసినా ఫలితం దక్కదు. దానికి ప్రధాన కారణం మన ఇంట్లో గూడు కట్టుకుని ఉండే నెగటివ్ ఎనర్జీ లేదా ఇతరుల చెడు దిష్టి కావచ్చు. మన ఇంటికి సిరి సంపదలు రావాలన్నా, పట్టి పీడిస్తున్న దరిద్రం పూర్తిగా పోవాలన్నా మన ఇంటి సింహద్వారం లేదా మెయిన్ గుమ్మం అనేది అత్యంత కీలకమైనది. ఎందుకంటే సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించేది ఆ సింహద్వారం గుండాని అని మన పురాణాలు, వాస్తుశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ గుమ్మానికి పట్టిన నెగటివ్ దోషాలను తొలగిస్తేనే మనకు అదృష్టం వరిస్తుంది. మనం పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. రేపు గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ గురువారం రాత్రి మీరు పడుకునే ముందు గుమ్మానికి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని రాస్తే చాలు. తెల్లారేసరికి మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. మీరు ఊహించని విధంగా కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అవును, ఇది నమ్మశక్యం కాకపోయినా ఇందులో ఉన్న అద్భుతమైన దైవిక శక్తి మీ జీవిత దశను, దిశను పూర్తిగా మార్చేస్తుంది. మరి ఈ అద్భుతమైన పరిహారం ఎలా చెయ్యాలి, ఏ సమయానికి చెయ్యాలి, ఏమేమి వస్తువులు కావాలి అనే విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడిగా మారుతాడు అనే ఈ 2 ప్రశ్నలు పార్వతీదేవి మనస్సులో చెలరేగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడని తలచి కైలాసానికి బయలుదేరింది. కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు, దేవి, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడుగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది, ప్రభు, నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? రెండవ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు, దేవి, నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించమని అని అంటుంది. దానికి శివుడు, ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతునికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు.
వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు, దుష్ట స్వభావం కలిగినవాడు. అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుకే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలకి మరియు మిగిలిన ఇద్దరి కొడుకులకు కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు, నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ నాకు కూతురు లేదు. నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను, నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతురుని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు. అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు, ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు, ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు, ఏం చెప్పమంటారు నా బాధను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, ఓస్ అంతేనా, చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు, కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా. నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో, ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు. చూడు పార్వతీదేవి, ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఒక కూతురు, ఆమె పేరు రాధ అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు. ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్లగాజులుగా మార్చేసింది. గాజులను కొనాలని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి. ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడముచ్చటగా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. 3 కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు. ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా, కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఎవరు ఈమె? బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు 3 కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులమ్ముకునే ఆవిడ ఇలా అంది, చూడండి, నేను మొత్తం 4 గాజులు వేశాను, మీరు 3 మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు, ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంటిలో 3 కోడళ్ళు ఉన్నారు అంతే కదా, మరి నువ్వు 4 ఎలా గాజులు వేశావు అని అంటాడు. దానికి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేలుతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది.
దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు. ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు. అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురుగా భావించటం లేదు, ఇక నేను మీ ఇంటిలో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో ఎందుకు తల్లి, ఏమైందని అడుగుతాడు. దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా, నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు, నీ దృష్టిలో నేను లేను, అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు, నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బుల సంచిని తీసుకొని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, ఇదిగో నీ డబ్బులు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్ళు పడినంత పని అయ్యింది. ఆవిడ ఇలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అప్పట్నుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు. కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది. తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది. ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి. మూడో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటి అంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు శివుడు, పార్వతీదేవి, నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు. మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం. ఇక అసలు విషయానికి వస్తే, రేపు గురువారం రాత్రి మీరు భోజనం చేసి మీ పనులన్నీ ముగించుకుని పడుకునే ముందు ఎవరూ చూడకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఈ పరిహారాన్ని ఎంతో ప్రశాంతమైన మనస్సుతో పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి. దీనికోసం మీకు కావాల్సినవి చాలా చిన్న వస్తువులే. ఇవన్నీ మన వంటగదిలో సులభంగా దొరికేవి. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక చిన్న శుభ్రమైన గిన్నె తీసుకోండి. అది ఇత్తడి, రాగి, వెండి లేదా స్టీలు గిన్నె అయినా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ గిన్నె మాత్రం వాడకండి. ఆ గిన్నెలో సరిగ్గా 2 స్పూన్ల పచ్చిపాలు పోయండి. కాచిన పాలు కాకుండా పచ్చిపాలైతే మరీ మంచిది. పాలు అనేవి స్వచ్ఛతకు, ప్రశాంతతకు, సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతీక. ఆ తర్వాత ఆ పాలలో 1 స్పూను స్వచ్ఛమైన కుంకుమ వేయండి. కుంకుమ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇది సౌభాగ్యానికి, సకల ఐశ్వర్యాలకు చిహ్నం. అలాగే అందులో 1 స్పూను మంచి పసుపు వేయండి. పసుపు గురుగ్రహానికి సంకేతం. అలాగే ఇంట్లోని ఎటువంటి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీనైనా సరే ఇట్టే పారద్రోలే అద్భుతమైన దైవిక శక్తి పసుపుకుంది. ఆ తరువాత అందులో కొన్ని నువ్వులు వేయండి.
నల్ల నువ్వులైనా పర్వాలేదు లేదా తెల్ల నువ్వులైనా పర్వాలేదు. నువ్వులు శని దోషాలను, ఏలనాటి శని ప్రభావాలను, పితృదోషాలను పూర్తిగా తొలగిస్తాయి. ఆ తర్వాత కొన్ని ఆవాలు తీసుకోండి. ఆవాలు దిష్టిని తీయడంలో, చెడు శక్తులను, నరదృష్టిని, నరఘోషను తరిమికొట్టడంలో ఎంతగానో అద్భుతంగా పనిచేస్తాయి. చివరిగా అందులో కొద్దిగా కడులుప్పు లేదా సముద్రపు ఉప్పు వేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. అలాగే సముద్రం నుండి పుట్టింది కాబట్టి ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని తనలోకి లాగేసుకునే గుణం చాలా అత్యధికంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వస్తువులన్నీ అంటే మనం చెప్పుకున్న పాలు, కుంకుమ, పసుపు, నువ్వులు, ఆవాలు, ఉప్పు, ఈ 6 పవిత్రమైన వస్తువులని ఆ గిన్నెలో వేసి మీ కుడి చేతి ఉంగరం వేలితో లేదా చూపుడు వేలితో బాగా కలపండి. అది ఒక చక్కటి పేస్ట్ లాగా, ఒక పవిత్రమైన గంధంలాగా తయారవుతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని కలుపుతున్నంతసేపు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని స్మరించుకోండి. నా కష్టాలన్నీ తీరిపోవాలి తండ్రి, నా అప్పుల బాధలు పోవాలి, నా ఇంట్లోకి అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అని మనసారా భక్తితో కోరుకోండి. ఇలా తయారు చేసుకున్న ఆ అద్భుతమైన మిశ్రమాన్ని తీసుకుని రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ప్రధాన సింహద్వారం అంటే మెయిన్ గుమ్మానికి స్వయంగా మీ చేతులతో రాయండి. గుమ్మం పైభాగంలో అలాగే 2 వైపులా కింద కొద్దిగా బొట్లు బొట్లుగా పెట్టండి లేదా ఒక చిన్న గీతలాగా రాయండి. ఇలా రాస్తున్నప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వారితో అస్సలు మాట్లాడకండి. మీ ఏకాగ్రత మొత్తం ఆ భగవంతుడిపైనే, ఆ పూజపైనే ఉండాలి. గుమ్మానికి ఈ పేస్ట్ రాసిన తర్వాత వెళ్ళి కాలి చేతులు కడుక్కుని ప్రశాంతంగా పడుకోండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రాత్రిపూట చీకటి పడిన తర్వాత మన ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించే ఎలాంటి దుష్టశక్తులైనా, భూతప్రేత పిశాచాలైనా, దరిద్ర దేవతైనా సరే ఆ గుమ్మం దగ్గరే ఆగిపోయి భస్మం అయిపోతాయి. మీరు రాసిన ఆ మిశ్రమంలోని ఆవాలు, ఉప్పు, నువ్వులు కలిసి ఒక అదృశ్యమైన, ఎవరూ ఛేదించలేని రక్షణ వలయాన్ని మీ ఇంటి చుట్టూ ఏర్పాటు చేస్తాయి. పసుపు, కుంకుమలు సాక్షాత్తు ఆ ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని మీ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాయి. గురువారం రాత్రి ఈ పరిహారం చేసి పడుకుంటే చాలు, తెల్లారేసరికి మీ ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. మీ కష్టాలు సర్వస్వం తీరిపోతాయి. మీ అప్పుల బాధలన్నీ ఒక్కొక్కటిగా సమసిపోవడం మీరే ప్రత్యక్షంగా గమనిస్తారు. ఎక్కడి నుంచో ఆగిపోయిన మొండి బకాయిలు, రావలసిన డబ్బులు మీ చేతికి వస్తాయి. మీరు చేసే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు, ప్రమోషన్లు వస్తాయి. మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది. గుమ్మం అనేది మన ఇంటికి ముఖద్వారం లాంటిది. అది ఎంత పవిత్రంగా, ఎంత దైవిక శక్తివంతంగా ఉంటే మన జీవితం అంత అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. ఈ చిన్న పరిహారం చూడటానికి చాలా సులభంగా అనిపించినా దీని వెనుక ఎంతో గొప్ప తాంత్రిక మరియు జ్యోతిష్య రహస్యం దాగి ఉంది. ఉప్పు దరిద్రాన్ని పీల్చేసుకుంటుంది, ఆవాలు దిష్టిని కొడతాయి, నువ్వులు అడ్డంకులను తొలగిస్తాయి, పసుపు, కుంకుమలు అదృష్టాన్ని వరింపజేస్తాయి. ఇన్ని అద్భుతమైన శక్తులు కలిసిన ఈ పవిత్రమైన మిశ్రమాన్ని గుమ్మానికి రాస్తే ఇక మీ దరిద్రం శాశ్వతంగా వదిలిపోయినట్లేనని దృఢంగా నమ్మండి. ఎలాంటి అపనమ్మకం లేకుండా పూర్తి నమ్మకంతో చేయండి. ఎంతోమంది ఈ పరిహారం చేసి వాళ్ళ జీవితాల్లో ఊహించని అద్భుతమైన మార్పులను చూశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక జీవితం ముగిసిపోయింది అనుకున్నవారు కూడా ఈ చిన్న ఉపాయంతో కోటీశ్వరులయ్యారు. అదృష్టం అనేది ఎప్పుడూ ఎక్కడో ఆకాశంలో ఉండదు. అది మన ఇంట్లోనే, మన గుమ్మం దగ్గరే మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుగోడలా నిలబడే ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ పరిహారంతో తరిమి కొడితే చాలు, కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గడప తొక్కుతూ వస్తాయి. రేపు గురువారం ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.